హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసి ఉంటే మేమిద్దరం అక్క చెల్లెళ్ళం ఫుడ్ ఛాలెంజెస్ అయితే చేస్తూ ఉంటాము. ప్రీవియస్గా చాలా ఫుడ్ ఛాలెంజెస్ అయితే చేసాము. ఒకసారి మా ఛానల్ని చెక్అవుట్ చేయండి, వీడియోస్ అన్ని చూసేయండి, నచ్చితే లైక్ చేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి పూరి అండ్ చికెన్ కర్రీ ఈటింగ్ ఛాలెంజ్ అనమాట. మాకైతే అసలు సండే రాగానే మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ ఫిక్స్ అనమాట. ఏంటంటే పూరి అండ్ చికెన్ కర్రీ మాకు చాలా ఇష్టము. ఇంకా ఇప్పుడు వరకు అన్ని రైస్ ఛాలెంజెస్ అలా చేసాం కదా, ఇప్పుడైతే ఫర్ ది ఫస్ట్ టైం టిఫిన్ ఛాలెంజ్ చేయబోతున్నాం. అది కూడా పూరి అండ్ చికెన్ కర్రీ అనమాట. మంచి కాంబినేషన్. ఇంకా మేమిద్దరం చూడాలి, ఇద్దరం బాగా తింటాము ఇది, కానీ ఫాస్ట్ గా తింటారు అనేది చూడాలి. లూజ్ అయిన వాళ్ళకి పనిష్మెంట్ ఉండిద్ది యాజ్ యూజువల్ గా. మా ఛానల్ ని మీరు చూసే ఉంటారు, ఉండిద్ది కదా. ఫుడ్ ఛాలెంజెస్ ఎవరైతే లూజ్ అవుతారో వాళ్ళు పనిష్మెంట్ చేయాల్సి వస్తుంది అనమాట. విన్ అయిన వాళ్ళు పనిష్మెంట్ ఇస్తారు. ఎవరు విన్ అయ్యారు, ఎవరు పనిష్మెంట్ తీసుకోబోతున్నారు అనేది చూడాలనుకుంటున్నారు అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ మొత్తం 5 పూరీస్, అక్క ప్లేట్లో 5 పూరీస్, నా ప్లేట్లో 5 పూరీస్. ఇది చికెన్ కర్రీ. ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసేద్దాం. నార్మల్గా అయితే 2 పూరీస్ తినడమే కష్టం, ఇంక ఇప్పుడు ఛాలెంజ్ కాబట్టి 5 పూరీస్ తినాలి. మొత్తం చికెన్ కర్రీ అందులో వేసేసుకుంటాను, అదే బెటర్. ఎందుకంటే పద్దాకటి తీసుకోవడం కష్టం అయిపోయింది. దూరంగా ఉంటే తినడం లేట్ అయింది కదా, అదే దగ్గరకు ఉందనుకో ఫాస్ట్ గా తినేయచ్చు అని చెప్పేసి స్టార్ట్. ఏంటో ఫాస్ట్ గా తినేసిద్ది ముందుగానే. విన్ అవ్వాలి కదా, అసలుకి అన్ని ఓడిపోతా ఉన్నాను. చెప్పాలంటే అసలు నాకు నార్మల్గా చికెన్ కర్రీ రైస్ అయితేనే చాలా ఇష్టం అనమాట. పూరీలో చికెన్ కర్రీ తింటాను కానీ ఎక్కువ ఛాలెంజ్ లాగా తినలేను అనమాట. నాకైతే చికెన్ కర్రీ అండ్ పూరి అంటే చాలా ఇష్టం. నేను రైస్ ఐటమ్స్ అస్సలు చాలా అంటే చాలా తక్కువ తింటాను, అస్సలు ఇష్టం ఉండదు. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు కనుక కమెంట్ చేయండి, మీకు బ్రేక్ఫాస్ట్లో ఏ ఐటమ్ ఇష్టం అని చెప్పేసి. మీకు పూరీలో కర్రీ ఇష్టపడతారో లేకపోతే చికెన్ తినడం ఇష్టపడతారో కమెంట్ చేయండి. నాకైతే పూరి అండ్ చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టము. ఎవ్రీ సండే అసలు చికెన్ కర్రీ పూరి లేకపోతే అసలు బ్రేక్ఫాస్ట్ తిన్నట్టే ఉండదు. నేను అంటే నాకు పర్లేదు, నాకు దోశ చాలా ఇష్టం నార్మల్గా చెప్పాలంటే. పూరి కూడా తింటాను కానీ అంత ఎక్కువగా కాదు. మా చెల్లైతే చూడండి అసలు ఎలా తినేసేస్తుందో. నార్మల్గా అయితే రైస్ తినమంటే అసలు తినదు. నార్మల్గా పూరి కూడా అంతే, 2 అంటే 2 తినిద్ది, ఇంకా తినాలంటే అసలు రొప్పిద్ది అనమాట. ఇంకా తినకుండా అలా చూస్తూ ఉండిద్ది. ఇప్పుడు చూడండి ఛాలెంజ్ కాబట్టి ఎలా తినేసేస్తుందో ఫాస్ట్గా. 2 కంప్లీట్ అయిపోయినాయి అనుకుంటున్నాయి అప్పుడే. 2 కంప్లీటా? నాదైతే ఇంకా సెకండ్‌దే తింటున్నాను నేనైతే. నీదైతే అప్పుడే 2 అయిపోయాయా? చికెన్ కర్రీ అయితే చాలా బాగుంది టేస్ట్, నాకు బాగా నచ్చేసింది. పూరి కూడా పర్లేదు, అంత సాఫ్ట్‌గా లేకపోయినా కానీ బాగానే ఉన్నాయి. ఎవ్రీ సండే సాఫ్ట్‌గా చాలా బాగుంటాయి. ఈసారి ఏంటో ఛాలెంజ్ అనుకుంటా, ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాం కదా, అందుకని చెప్పేసి ఇంకా పూరి అలా ఉన్నట్టున్నాయి. అలా ఏం కాదు, పూరీలు నార్మల్‌గానే ఉంటాయి. మనం ఏం చేస్తాము, ఛాలెంజ్ చేసేటప్పుడు టేస్ట్ మీద కాన్సంట్రేట్ చేయలేము. ఛాలెంజ్ మీద కాన్సంట్రేట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇంక మనకి టేస్ట్ అంత తెలీదు. తినేయాలి అనిపిస్తా ఉండిద్ది. చాలా రోజులైంది అసలా ఈ ఛాలెంజెస్ చేసి. ఎందుకంటే చాలా అంటే చాలా బిజీగా ఉంటున్నాము. అస్సలు కుదరట్లేదు ఛాలెంజెస్ చేయాలంటే. ఆల్మోస్ట్ 10 డేస్ అయిందనుకుంటా కదా మనం ఛాలెంజెస్ చేసేసి ఇలాగ ఫుడ్. అవును, అసలు కుదరట్లా. లాస్ట్ టైం చేసాము, ఏం ఛాలెంజ్ చేసాము? మండీ ఛాలెంజా లాస్ట్ టైం చేసింది? వెజ్ థాలియా? లేదు, ఇంకో ఛాలెంజ్ ఏదో చేసాం కదా, ఎగ్ బిర్యానీ ఛాలెంజ్ చేసాము. ఇంకా అసలు అప్పటి నుంచి లాస్ట్ ఏ ఛాలెంజ్ చేసాం అనేది కూడా మనం వరుసగా ఇంకా వచ్చేస్తున్నాయి, అకేషన్స్ వచ్చేస్తున్నాయి. రంజాన్, ఇంకా తర్వాత అది. ఒకసారి మా ఛానల్ని చెక్అవుట్ చేయండి. షార్ట్స్ కూడా రీసెంట్గా మా ఛానల్ అయితే 1K క్రాస్ అయ్యిందనమాట. థ్యాంక్ యూ గైస్. మీ సపోర్ట్ వల్లే 1K అయితే సబ్స్క్రైబర్స్ మేము ఈజీగా గెయిన్ చేసుకోగలిగాము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా ఛానల్కి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని అస్సలు అనుకోలేదు స్టార్ట్ చేసినప్పుడు. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది, 2 monthsలోనే ఇంత మంచి రీచ్ వచ్చిందని. అప్పుడే ఎన్ని పూరీస్ కంప్లీట్ అయినాయి? నాది 3 అనుకుంటా, 3rd తింటున్నా అనుకుంటా. ఏంటోలే, అసలు ఏంటి ఇంత ఫాస్ట్ తినేస్తున్నావు? నేను కూడా 3rd తింటున్నా. ఇద్దరం ప్యారలల్గా తింటున్నాం. ఎవరు విన్ అవుతారో? నీకేమనిపిస్తుంది? నువ్వు విన్ అవుతావా, నేను విన్ అవుతావా? చెప్పలేము. ఫస్ట్ నేను ఫాస్ట్‌గా తినేసాను అనుకో, లాస్ట్‌లో నేను స్లో అయిపోతాను, తినలేకపోవచ్చు. నేను ఫాస్ట్‌గా అంటే నాది చెప్పేయచ్చు ఈజీగా. ఎందుకంటే నేను స్టార్టింగ్‌లో ఫాస్ట్‌గా తినేస్తాను, ఎండింగ్‌లో కూడా ఫాస్ట్‌గా తినేస్తాను. ఒకవేళ నేనే విన్ అవ్వాలనుకో
ఫాస్ట్ గా తింటా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. నేను చెప్పలేను. ఒక్కోసారి ఫాస్ట్‌గా తినేసి విన్ అయిపోతా. ఒక్కోసారి ఫాస్ట్ తింటా ఫస్ట్. సగం అయిపోయిన తర్వాత ఇంకా స్లో అయిపోయిద్ది. లాస్ట్‌కొచ్చేపాటికి ఇంక కొంచెం ఉండగా అసలు తినలేక ఇంకా వదిలేస్తా. అలా లూజ్ అయిపోతా ఉంటా. ఒక్కోసారి లాస్ట్‌కి వచ్చాక భూతం పట్టినట్టు దబా దబా తినేసేస్తా కదా ఫాస్ట్ గా. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది చూడు. తింటున్నా ఫాస్ట్‌గా. ఈ బోన్స్‌తో ఒక తలనొప్పి వచ్చేసిద్ది అస్సలకి. అసలు ఈ చికెన్ కర్రీ అంటే బోన్స్ కన్నా కూడా నాకు మెత్తగా ఉంటది కదా అలాంటి పీసెస్ చాలా ఇష్టం అన్నమాట చికెన్‌లో. నాకలా కాదు. బోన్స్‌ది పీక్కొని తింటే ఇష్టం. బావుండిద్దిలే కానీ అది తీసుకొని తినాలి అదంత కష్టం మనం చేయలేమన్నమాట. సో, ఆ పూరీల్లోకైతే అలా సాఫ్ట్ పీసెస్ అయితే చాలా బావుంటాయి. ఒక పీస్ పెట్టేసుకొని, ఒక పీస్ ఒక ముక్క తీసేసుకొని తినేయొచ్చు కదా! బావుండిద్ది. అప్పుడే నీయి ఎన్నయిపోయినియి? థర్డ్‌ది. థర్డ్‌ది కూడా కంప్లీట్ చేసేస్తున్నావా? నేను కూడా థర్డ్‌ది కూడా కంప్లీట్ చేసేస్తున్నా. ఇద్దరం ప్యారలల్‌గా తినేస్తున్నాం. అయిపోయింది నా థర్డ్‌ది. ఫోర్త్ వన్ స్టార్ట్ చేసేస్తున్నా. ఫోర్త్ నేను చాలా ఫాస్ట్‌గా తింటున్నా చూడు. అదే నాకర్థమవుతుంది. నీది థర్డ్‌ది ఇంకా ఒక పీస్ ఉంది చూడు. నేను ఫోర్త్ స్టార్ట్ చేసేసా. నాకు అదే అనిపించలా. ఏంటి నేను తింటున్నాను కదా! నేనే విన్ అయిపోతాను కదా! ఈ పిల్ల ఏంటి ఇంత స్లోగా తింటుంది అసల ఫోర్త్ ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేస్తుంది. నేను చూడలేదసల. నాకర్థం కాలేదు. నేనే విన్ అవుతున్నా అనే భ్రమలో ఉన్నాను. నేను ఫోర్త్ స్టార్ట్ చేసింది నువ్వు అసలు చూసుకోలేదు కదా! అస్సలు చూడలా. ఇటు తిరిగే లోపే ఫిఫ్త్ స్టార్ట్ చేసేసా. ఫిఫ్త్‌ది స్టార్ట్ చేసేసా. నువ్వు ఫోర్త్‌ది హాఫే అయ్యింది. ఇంకా హాఫ్ ఉంది. ఫిఫ్త్‌ది కూడా నేను అదే. స్టార్ట్ చేసేసా. ఫిఫ్త్‌ది కూడా నేను చూసినప్పుడు కూడా ఓహో! నువ్వు ఇంకా ఫోర్త్‌దే తింటున్నావులే అనుకుంటున్నా నేను. కాదు అప్పుడే ఫోర్త్ కంప్లీట్ చేసేసి ఫిఫ్త్ దానికొచ్చేస్తున్నావు కదా! నువ్వు ఇంకా ఫోర్త్‌దే తింటున్నావు. తింటా ఉన్నాను ఇంకా ఫోర్త్‌ది నువ్వు చాలా సేపు అంటే చాలా సేపు తింటున్నావు. అసలు చూడు ఇంకా అవ్వలే నీది ఫోర్త్‌ది. ఇంకా తింటూనే ఉన్నావు. అయిపోయింది. ఎందుకంటే నేను అప్పటికి 3 పూరీస్ తినేసాను. నాకింకా తినాలని అనిపించట్లేదు. స్టమక్ ఫుల్ అనిపించింది. అయిపోయింది. ఈ ఛాలెంజ్ నేను అయిపోతుంది. ఓడిపోతున్నాను అనిపించింది. ఇంకా అది కాక అయిపోయింది. తినలేకపోతున్నాను. 4 కూడా తింటానా లేదా అనిపిస్తుంది మైండ్‌లో. కానీ నువ్వు ఇటు తిరిగే లోపే తినేసావు. ఫిఫ్త్ దానికి కూడా వచ్చేసావు. నువ్వు షాక్ అవుతున్నావు కదా! ఎలా తినింది రోజు 2నే తింది. ఎలా అయినా సరే నాకు ఇచ్చేసిద్ది గివ్ అప్ అనుకోని ఉండుంటావు మనసులో. మనసులో నేను అదే అనుకున్నా. అయిపోయిందిలే గివ్ అప్ ఇచ్చేసిద్ది. నేనే విన్ అవుతాను యాజ్ యూజువల్‌గా అనుకున్నా. పనిష్మెంట్ ఇచ్చేయొచ్చు. ఇంక ఈ రోజు కూడా పనిష్మెంట్ చేపిద్దామని థాట్‌తో ఉన్నావు కదా గట్టిగా. బాగా మైండ్‌లో ఫిక్స్ అయిపోయి ఇంకా ఫోర్త్‌ది పనిష్మెంట్ నీది అవ్వలా ఇవ్వాలా. చూడు. నాది ఫిఫ్త్‌ది హాఫ్ అయిపోయింది. నేను మైండ్‌లో ఫిక్స్ అయిపోయాననమాట. ఏ పనిష్మెంట్ ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి. ఆలోచించేస్తున్నా మైండ్ సెకండ్ వైపు నుంచి. ఫైనల్లీ ఇంకా కంప్లీట్ చేసేయబోతున్నావు కదా! అయిపోవచ్చింది. నాదైతే అయిపోయింది. ఇంకా నేను తినలేకపోతున్నావు అర్థమైపోతుంది ఫేస్‌లో కూడా. ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చెప్పేస్తుంది ఇంకొద్దు అనేది నీది. నేనేమో ఎలా అయినా సరే విన్ అవ్వాలి. ఒక్క ముక్క తింటే విన్ అయిపోతా అన్నట్లు తింటున్నా. అప్పటికి నేను షాక్ అయిపోయాను. అప్పుడే తినేసావా నువ్వు అని 5 పూరీస్. ఎందుకంటే నార్మల్‌గా నువ్వు 2 పూరీస్ తినడమే కష్టం కదా! అదే షాక్ అయ్యి ఉంటా. నేను కూడా షాక్ అయ్యా చెప్పాలంటే 5 పూరీస్ ఎలా ఛాలెంజ్ అంటే చాలు. ఎక్కడ లేనిదంతా వచ్చేసిద్ది కదా! హుషారు. ఎనర్జీ. ఇంకో 2 పీసెస్ ఉన్నాయి. ఇంకా తింటే అయిపోతది. కర్రీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసా. నాది కంప్లీట్ అయిపోయేది. కానీ ఇంకొంచెం ఫాస్ట్‌గా తింటే అయిపోయేది నీది. నువ్వసలు చూడు స్లోగా తింటున్నావు. తినలేకపోతున్నా. నాకర్థమైపోయింది. ఎందుకంటే నేను ఫస్ట్‌లో ఫాస్ట్‌గా బాగా తినేసేసాను ఫాస్ట్‌గా. ఇంగా ఉండే కొద్దీ నా ఎనర్జీ లో అయిపోతుంది. ఇంక తినలేకపోతున్నా. స్టమక్ ఫిల్ అయ్యే కొద్దీ తినలేకపోతున్నావు. అది కూడా టేస్ట్ కూడా తెలియట్లేదు కాబట్టి ఇంకా తినడం కష్టం అయిపోతుంది. ఛాలెంజెస్ వల్లేరా అసలు సాటిస్ఫాక్షనే లేదు. ఏంటి తిన్నామంటే తిన్నామన్నట్టు ఫాస్ట్‌గా తిన్నట్టే తెలియట్లేదు. ఫుడ్ టేస్ట్ తెలియట్లేదు అంత ఫాస్ట్‌గా తినడం వల్ల. అయిపోయింది లాస్ట్ పీస్. ఓకే. నాదయిపోయింది. నేను విన్ అయిపోయా. ఇది క్లియర్ చేసేద్దాము. ఇంకా ఇంకా అవ్వలేదు నీది. అంటే నోట్లో పెట్టేసుకున్నా. నేనొక పూరి మిగిల్చాను ఇంకా. నువ్వు లూజ్ అయ్యావు. నేను తినేసా మొత్తం. ఓకే. ఇంకా నేనైతే విన్ అయిపోయాను. మా అక్క ఓడిపోయింది. ఇప్పుడు ఇంకా మా అక్కకి పనిష్మెంట్‌లో కలుసుకుందాం. ఓకే గాయ్స్. నేనైతే విన్ అయ్యాను. మా అక్క ఇప్పుడు పనిష్మెంట్ చేయబోతుంది. పనిష్మెంట్ ఏంటనుకుంటున్నారా? టటడా! అల్లం తినాలి.
ఇంత అల్లం ఆ? ఆపి ఇంకా ఇంత అల్లం తింటే మనిషి అనేవాడు ఎవరైనా ఇంత అల్లం తింటారు అసలు? ఏడు కూడా తింటాడు. సరే ఇందులో చిన్న పీస్ చిన్న పీస్ అయితే పర్లేదు, ట్రై చేస్తాను నేను. ఎగ్గస్టల్ చేయబాకమ్మా. ఏంటి క్రూయల్ అంతా చూపిస్తున్నా, క్రుయాలిటీ అంతా. సరే ఇంకా ఇంత చిన్నది మీకోసం చెక్క కూడా తీస్తున్నా నేను. అల్లం చాలా అంటే చాలా కారంగా ఉండి దారుణంగా ఉండిద్ది ఆ టేస్ట్. అసలు మామూలుగా బిర్యానీలో అల్లం ముక్క వస్తేనే తీసి తీసి పక్కన పెడతాను, అలాంటిది ఇప్పుడు తినాలా? ట్రై ఎప్పుడు చేస్తా. తినలేదు అసలు. చాలా కారంగా ఉండిద్దిరా. కిచెన్ లో ఉన్న ఐటమ్స్ అన్ని తెచ్చి ఇచ్చినప్పుడు కారం అనిపించలేదు. చేస్తావు కిచెన్ లో ఐటమ్స్ అన్ని తీసుకొచ్చేసి. ఏంద్రా మైక్ ఆన్ లో ఉందో లేదో చూస్తున్నా. సర్లేండి, ఇప్పుడు ఎలా తినాలి? సర్లేండి అసలు నాకు ఈ పనిష్మెంట్ చాలా అంటే ఎక్కడ లేని ఇది వచ్చింది. ఎందుకంటే విన్ అవుతా, నేనే అన్ని విన్ అయిపోతాను కదా, నాకు అంత పనిష్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు అనుకో కష్టంగా ఉంది. ఓకే, ఐ విల్ ట్రై. ఎలా ఉంది? మొత్తం ఒకేసారి తినే, అలా కొంచెం కొంచెం కాదు, నవ్వులేసే మొత్తం ఒకేసారి. అలా కొంచెం కొంచెం తింటే మంట తెలిసిద్ది. మింగేసే ఎక్కువ నవ్వలకు, ఎక్కువ నవ్వులు అంటే మంట తెలిసిపోయిద్ది. కారంగా ఉందా? బాగా. మరి ఇప్పటికే నేను పనిష్మెంట్లు కూడా ఫ్లాప్ అయినాయి ఉన్నాయి. నేనే పనిష్మెంట్లు చేశాను, నేనే ఫ్లాప్ అయినాయి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకే గైస్, మాకు కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి ఎలాంటి ఛాలెంజెస్ చేయాలి, ఎలాంటి పనిష్మెంట్లు ఇవ్వాలి. మీకు ఏమైనా తోచిన కమెంట్ అయితే చేయండి. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అస్సలకి. చెప్పిద్ది ఇప్పుడు ఎన్నైనా చెప్పేది, పనిష్మెంట్ చేయలేదు కదా, చేసింది కాబట్టి మాటలు రావట్లేదు, ఎప్పుడు చెప్పింది కాబట్టి. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మెయిన్ గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మా నోటిఫికేషన్స్ మీ వరకు రావడానికి యూజ్ అవుతాయి. బై గైస్.